పాపాన్ని వదిలిపెట్టేసేయాలి, నేను దేవునిలో కొనసాగాలి, నేను చేసిన తప్పుకు నేను పశ్చాత్తాపడుతున్నానన్న విల్లింగ్ నీలో ఉన్న సాతాను కొన్నిసార్లు శోధిస్తూ ఉంటుంది. ఏమని శోధిస్తుంది తెలుసా? ఎంతకాలం ఇలా డిటర్మైన్డ్గా ఉండగలవు? ఎంతకాలం? ఎప్పుడోకప్పుడు పాపంలో పడిపోవాల్సిందే. ఇప్పుడే చిన్నగా మెల్లగా స్టార్ట్ చేయి. నువ్వేం పెద్ద పాపమేం చేయట్లేదు కదా, జస్ట్ చూస్తున్నావు, జస్ట్ చదువుతున్నావు, జస్ట్ మాట్లాడుతున్నావు, జస్ట్ ఇంకేదో చేస్తున్నావు అని చెప్పి బేసిక్ స్టెప్ నుంచి మరలా స్టార్ట్ చేస్తుంది. నువ్వు ఉండలేవులే, నీ వల్ల కాదులే అని నిన్ను పదే 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 శోధిస్తూ ఉంటుంది. అయితే ఇవాళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మన హృదయాలకు సున్నతి చేయి దేవుడంట. మరి ఇప్పటి వరకు నువ్వు స్ట్రగుల్ అవుతున్నావేమో, నేను దేవునిలో కొనసాగాలన్న ఆశ నాలో ఉంది, బట్ నేను దేనివల్ల శోధింపబడుతున్నాను, చిన్నదానికి కూడా సాతాను నన్ను శోధిస్తుంది, నన్ను ఇలా మిన్నకు ఉండనివ్వట్లేదు, నేను అటు వెళ్ళిపోతానేమో ఇటు పడిపోతానేమో అని చెప్పేసి చాలా భయంగా ఉంటుంది, యాంగ్జియస్గా ఉంటుంది, ఏం చేయాలో గలిబిలిగా ఉంటుంది అన్న మనసుతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ హృదయానికి సున్నతి చేసే దేవుడు, అంటే నీకు ఆయన పట్ల ప్రేమ కలుగజేసే దేవుడు, దేవునిలో నిశ్చయత కలిగి ఉండడానికి దేవుడు నీ హృదయానికి కావలసిన నెమ్మది ఆయన దయచేస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా ఆ భయాలన్నీ పక్కన పెట్టేసి, ఇంకా నేను కాదు నన్ను నడిపిస్తుంది, నా మైండో నా హృదయమో కాదు, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను పాపంలో పడిపోను అన్న డిటర్మినేషన్తో నువ్వు ఉన్నట్లయితే, ఆ డిటర్మినేషన్ని కొనసాగించేది నువ్వు కాదు, నీ దేవుడైన ప్రభువే. కనుక నీవు కేవలం దేవుని మీద ఆశ పెట్టుకో. నువ్వు ఇంకా మరలా పాపం చేస్తూ భయంతో పడిపోతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆకాశమంత లోతు పడిపోయినా, ఆకాశమంత ఎత్తులో నీ పాపం ఉన్నా, లేదా ఊర్ధ్వలోకమంత లోతైనా నేనున్నాను, నిన్ను విమోచిస్తాను, చెరసాల్లో నుంచి నేను నిన్ను బయటకు నడిపిస్తాను, నీ హృదయానికి నేను సున్నతి చేస్తాను, మరలా నేను నిన్ను సమకూర్చే దేవుడిని, నేను నిన్ను కరుణిస్తాను, నేను సమకూర్చి నీకు మేలు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ పరిస్థితిలో ఏ స్థితిలో నీవైతే ఉన్నావో నీవు లేవగలవా? నీవు దేవుని మీద కౌంట్ చేసుకొని లేవగలవా? దేవా యూ హెల్ప్ మీ, నేను కాదు దేవా, నేను ఇది పడిపోతానే ఉన్న భయంతో నేను ఉన్నాను, కానీ యూ గైడ్ మీ అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి సరెండర్ చేస్తావో, ఆ విల్లింగ్ మనస్ఫూర్తిగా నువ్వు ఆయన పట్ల కనపరుస్తావో, ఆయన మొదటిగా నీ హృదయానికి సున్నతి చేసి ఆయనలో నిన్ను కొనసాగించే దేవుడు, కొనసాగిస్తూ నిన్ను ఆయన బ్లెస్ చేస్తాడంట. నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని, ప్రతిదీ నీకు కలిగి ఉన్న ప్రతిదీ ఆయన బ్లెస్ చేస్తాడంట. ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తాడంట. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆయన తీసుకురాగల సమర్థుడు. నేను ఒక అడిక్ట్ నండి, గాంజా అడిక్ట్ నన్ను నువ్వు అంటున్నావేమో, లేకపోతే ఇంకేదైనా మత్తు పదార్థాలకి నువ్వు బానిసవేమో, ఒక పోర్నోగ్రఫీ ఎడిక్ట్వేమో, మరి ఎటువంటి పొజిషన్లో నువ్వు ఉన్నా, ఒక గేమ్స్కి అడిక్ట్ అయిపోయి, వీడియో గేమ్స్కి, లేకపోతే ఏదో ఒకటి నీ తల్లిదండ్రులకి నీవు బాధ పెట్టే దానివిగా ఉండొచ్చేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, జస్ట్ నీ మనస్సు నా దగ్గరికి రావడానికి విల్లింగ్గా ఉంటే చాలు, నేను నీ హృదయానికి సున్నతి చేస్తాను, నీ డిటర్మినేషన్ని నేను కొనసాగిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను బ్లెస్ చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఎంత దూరం నువ్వు వెళ్ళిపోయినా ఇంకా అవ్వదు, ఇంకా వీళ్ళని బయటకు తీసుకురాలేము, వీళ్ళని మనం కాపాడలేమన్న పొజిషన్ అయినా సరే దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు, వెనక్కిరా, దేవుడు నిన్ను యూస్ చేసుకోవాలని, ఆయన సేవ కొరకు నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక విల్లింగ్ హృదయంతో మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి రా, దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆమేన్.